ఎన్ని వస్తుందండి? 500 నాటు పెట్టమ్మా. అమ్మ ఈ రోజుని పెన్షన్ మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు రావాలంటే జగన్ గారు నెగ్గితేనే పెన్షన్ వస్తుంది. ఇప్పటికే పెన్షన్ ఇవ్వడానికి ఎక్కడికెక్కడికో తిప్పుతున్నారు. కాబట్టి మీరు ఫ్యాన్ గుర్తుకేస్తే జగన్ ముఖ్యమంత్రి అవుతాడు, మళ్ళీ పెన్షన్లు వస్తాయి. 2 ఓట్లు కూడా ఫ్యాన్ వేయండి. 2 ఇస్తాను, 2 కూడా ఫ్యాన్కే. ఫ్యాన్ అమ్మా, ఫ్యాన్ ఫ్యాన్ మీరు ఈ రోజు నీ మధ్యతరగతి పేదరికం అందరూ కూడా ఈ పథకాలు వస్తుంటే కరోనా లాంటి సమయంలో కూడా రాష్ట్రంలో ఉంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఫ్యాన్ ఓట్ అయ్యారు. రాష్ట్రంలోని యాదవ సామాజిక వర్గం అంతా కూడా జగన్ గారికి పూర్తిగా బలపరుస్తుంది. మీరు జగన్ గారికి ఓటేసి గీతమ్మని ఎమ్మెల్యే మీరు ఏడు కాదు 10 నిమిషాలు చెప్పాలి. ఎమ్మెల్యేకి గీతమ్మకి నెగ్గించాలి. ఈ రాష్ట్రంలో ఉన్న యాదవ సామాజిక వర్గం గొల్లలందరూ కూడా జగన్ గారికి పనిచేస్తున్నారు. 3 ఎంపీ సీట్లు ఇచ్చారు గొల్లలకి, 3. ఈ రాష్ట్రంలో ఎవరు ఇప్పటి వరకు అసలు గుర్తించలేదు. మొట్టమొదటిగా గుర్తించి ఎంత మేలు చేస్తున్నారు. కాబట్టి మీరు ఫ్యాన్ గుర్తు మీద వేసి ఈ పథకాలన్నీ కొనసాగాలంటే జగన్ గారు ముఖ్యమంత్రి. జూలై 1 నేనైతే ఇక్కడ తెలిసి అతనికి మా ఇంటికి తీసుకురండి. మీకు జూలై 1వ తారీఖున వస్తే పెన్షన్ ఇప్పించే బాధ్యత నాది. ఇప్పించే బాధ్యత నేను మాట ఇస్తున్నాను. ఇప్పించే బాధ్యత. మీరు హ్యాండిక్యాప్ ఉండి కూడా మీకు పెన్షన్ రాకపోవడం ఏంటి? అది ఎక్కడో మిస్టేక్, కంప్యూటర్ లో మిస్టేక్. జగన్ గారు ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వమని చెప్పారు. మీరు జూలై 1వ తారీఖు నీ బాబు, మా ఇల్లు తెలుసు, నేను తెలుసు, మీరు ఆ బాబుని తీసుకుంటారు. చేసే బాధ్యత జగన్ గారిని ముఖ్యమంత్రి చేయాలి, గీతమ్మ ఇక్కడ ఎమ్మెల్యే చేయాలి. రాష్ట్రంలో ఉన్న యాదవులందరూ కూడా గొల్లలందరూ కూడా జగన్ గారి వెనకాలే నిలబడి నడుస్తున్నారు. కాబట్టి మీరు అందరూ కూడా జగన్ గారికి ఓటేసి బీసీల ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలి. తల్లి ఫ్యాన్